అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రము ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక విశేషం ఏమిటంటే ఏకకాలంలో ముగ్గురు మూర్తులు, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు, అలాగే మాణిక్యాంబా సమేతుడైనటువంటి భీమేశ్వరుడు, క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు, లక్ష్మీనారాయణ స్వరూపులుగా ముగ్గురికి ఏకకాలంలో కళ్యాణం జరిగించేటువంటి ఒక విశేష దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం. గడిచిన 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పెరుమాళ్ల సేవలో ధరించాం. ఈరోజు రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దివ్యక్షేత్రాన్ని, ఈ ప్రాభవాన్ని పెంచడానికి పలు విధాల నాకు లభించినటువంటి సమయంలో భక్తుడిలో భగవంతుడున్నాడని, భక్తుడిలోనే భగవంతుడు ఆసీనుడై ఉన్నాడని, ఆ భక్తుడి యొక్క సేవ మాత్రమే భగవత్ సేవని భావించి భక్తుల యొక్క సౌకర్యార్థం అనేక కార్యాలని చేపట్టడం, అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాడుగా మరొకసారి స్వామివారి తిరుకళ్యాణాన్ని వీక్షించి ప్రజాప్రతినిధిగా శ్రేయస్సుని భగవంతుడికి విన్నవించి ప్రజలకు శ్రేయస్సు కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడడానికి ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఓం నమః శివాయ. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ చేశాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాలను కూడా చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా స్టేజీ డెకరేషను, అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత ఘనంగా చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య భక్తులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. వారందరూ కూడా కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు, అలాగే తలంబరాలు, ముత్యాలు అన్నీ కూడా వితరణ చేయడానికి క్యూ లైన్లు పెట్టి తొక్కుసలాట అడగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం. ఈ సందర్భంగా పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.